ధమాకా కాంబో రిపీట్ అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకునేదే ఉంది. ఓ వైపు రవితేజ, మరోవైపు శ్రీలీల, ఇంకోవైపు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్. ముగ్గురు ఒక్కచోట చేరితే మళ్ళీ ధమాకా రేంజ్ లో సౌండ్ వినిపించాలి. కానీ మాస్ జాతర అంత సౌండ్ అయితే చేయటం లేదు. రాజమౌళి నుంచి ఎపిక్ రిలీజ్ అవుతున్న వేళ జాతర నుంచి మరింత గట్టి సౌండ్ అయితే వినిపించాలి. ధమాకా బ్లాక్ బస్టర్ కావడానికి ఈ సినిమాకు భీమ్స్ అందించిన బీట్స్ మెయిన్ రీజన్. ఆ బీట్స్ కు రవితేజ, శ్రీలీల స్టెప్పులు మరింత జోష్ తీసుకొచ్చాయి. మూవీని 100 కోట్ల వసూళ్లు దాటించాయి. కానీ సేమ్ కాంబినేషన్ లో మాస్ జాతర వస్తున్నా ధమాకా రేంజ్ సౌండ్ వినిపించకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ అలాంటి ఎనర్జెటిక్ బీట్ ఏదైనా రిలీజ్ అవుతుందా అని ధమాకా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మాస్ జాతర వేరు అనుకోవచ్చు, కానీ మాస్ రాజా ఎనర్జీకి తగ్గట్లు లేదా మాస్ జాతర సినిమా టైటిల్ కి తగ్గట్లు ఇప్పటి వరకు భీమ్స్ అయితే బీట్స్ రిలీజ్ చేయలేదు. పైగా మధ్యలో ఒక సాంగ్ రిలీజ్ అయితే బూతులు ఎక్కువగా ఉన్నాయనే కంప్లైంట్ కూడా వచ్చింది. అసలే అక్టోబర్ 31న రాజమౌళి ఎపిక్ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. నిజానికి ఇండియన్ సినిమాలో ఇదో ప్రయోగం. అందుకే తన రేంజ్ కు తగ్గట్లు ఎపిక్ కోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. అందుకే మాస్ జాతర టీం ఎపిక్ ను సీరియస్ గా తీసుకుని ప్రమోషన్స్ ప్లాన్ చేయాలని రవితేజ ఫ్యాన్స్ గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. భాను భోగవరపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.